వెల్కమ్ టు రాజనీతి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి రావాలి మళ్ళీ అని ప్రత్యర్థులు కోరుకుంటున్నారు. ఆయన బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయటము, వాటి ద్వారా హేళనను ఎదుర్కోవటం పరిపాటిగా మారింది. ఆయన ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని అయోమయంలో కేడర్ ఉంటే, ఆయన ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ, జనసేన వీళ్ళు మాత్రం ఆయన ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన పర్యటన తర్వాత ఆయన ఇలాగే పర్యటన చేయాలి, ఇలాగే క్రిమినల్స్కి మద్దతుగా మాట్లాడాలి, మళ్ళీ వచ్చి హత్యలు చేసిన వాళ్ళని, రేపిస్టులని, రౌడీలని పరామర్శించాలని వీళ్ళు కోరుకుంటున్నారు. కారణం ఏంటంటే, లంపెన్ శక్తులను పరామర్శించడం మూలంగా సమాజంలో మెజారిటీ వర్గాల మద్దతు కోల్పోతాడు జగన్మోహన్ రెడ్డి, తద్వారా రాజకీయంగా నష్టపోతాడు. ఆ విషయాన్ని ఆయన పార్టీలో కొంతమంది చెప్పినప్పటికీ, చెప్పినా వినండి కదా, జగన్మోహన్ రెడ్డి వినే టైప్ కాదుగా, చెప్పే సాహసం ఎవరో చేయరు, ఓడిపోయినాక ఎవరైనా చేస్తున్నారేమో, చెప్పినా వినలేదనేది వైసీపీ వర్గాల అంతర్గత సమాచారం. గదవ పనులు చేసే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి నాయకుడు అనే ముద్ర పడిందంటే ఆయన రాజకీయ జీవితం క్లోజ్ అయినట్టే. తెనాలి పర్యటనలో కూడా జగన్మోహన్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడేశాడు. చంద్రబాబు మీద కూడా కేసులు ఉన్నాయి, ఆయన కూడా రోడ్డు మీదకి లాక్కొచ్చి కొడితే ఎట్లా ఉంటుందని ప్రశ్నించాడు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు మీద 24 కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మీద 24 కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడు రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. అతనికి చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత కసి ఉందనేది ఈ వ్యాఖ్యలను బట్టి మనకు అర్థం అవుతుంది. గతంలో కూడా ఒకసారి చంద్రబాబు నాయుడుని నడి రోడ్డు మీద ఉరి తీయాలన్నాడు. 2014-18 మధ్యలో, 19 మధ్యలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అంటే ఇతను ఎంత కసిగాడో అర్థమవుతుంది, ఎంత సైకోనో అర్థమవుతుంది. పదే చంద్రబాబుని కొట్టాలి, ఉరిదీయాలి అంటున్నాయంటే ఆయన మీద ఇతనికి ఎంత కక్ష ఉంది. ఇలాంటి కక్షగాళ్ళు రాజకీయాల్లో ఉంటే అది రాజకీయాలకు మంచిదా, రాష్ట్రానికి మంచిదా అనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ కలగాలి. ఇక తెనాలి విషయానికి వస్తే, కానిస్టేబుల్ సివిల్ డ్రెస్లో ఉన్నాడు అందుకని కొట్టారంటారు. అంటే సివిల్ డ్రెస్లో ఉంటే కొడతారా? అంటే జనాలందరూ సివిల్ డ్రెస్లో తిరుగుతుంటారు. రాత్రి సివిల్ డ్రెస్లో అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చాడు, అక్కడ కొట్టారని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అంటే రాత్రిళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్న సివిలియన్స్ని కొడతారు, దాన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తాడు. పైగా వాళ్ళు వయసులో ఉన్నారు, ఏదో చేశారు, అంత మాత్రానే కొడతారా అంటాడు. అంటే వయసులో ఉంటే హత్యలు చేస్తారా, వయసులో ఉంటే రేపులు చేస్తారా, వయసులో ఉంటే దాడులు చేస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎట్లా ఉందో ఆలోచించండి. వయసులో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా వదిలేయాలంట. అంటే ఈ సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాడు అతను? సివిల్ డ్రెస్లో వచ్చాడు కాబట్టి కొట్టారని చెప్తున్నాడు. ఇదే సివిల్ డ్రెస్లో పోలీసులు వెళ్ళి రఘురామకృష్ణరాజుని లాక్కొచ్చి హైదరాబాద్ నుంచి చావగొట్టారు. సివిల్ డ్రెస్లో గూండాల్లాగా, సుపారీ గ్యాంగుల్లాగా పనిచేశారు. వాళ్ళందరినీ అలా వాడాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అంతా సివిల్ డ్రెస్లోనే పోలీసులు చక్కబెట్టారు వ్యవహారాలంతా. ముంబై నటి జత్వానీ మీద తప్పుడు కేసులు పెట్టి ముంబై నుంచి లాక్కొచ్చారు. 40 రోజులు జైల్లో పెట్టించాడు. అమరావతి రైతుల మీద, రైతు మహిళల మీద, వృద్ధుల మీద విచక్షణ రహితంగా దాడులు చేయించాడు. సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, సంజయ్, కాంతిరాణా ఇలాంటి ఐపీఎస్ అధికారులతో ప్రత్యర్థుల మీద దారుణంగా దాడులు చేయించాడు, వేధించాడు. ఇతను వాళ్ళు చదువుకున్నోళ్ళు, వయసులో ఉన్నోళ్ళు సివిల్ డ్రెస్లో ఉంటే కొట్టరా అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు. మరి చదువుకున్న డాక్టర్ సుధాకర్ను ఆ రకంగా ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోడ్డు మీద పడేసి కొడితే ఎందుకు మాట్లాడలేదు? ఆయన దళితుడు కదా, ఆ రోజు దళితుల మీద ప్రేమ లేదా? అమర్నాథ్ గౌడ్ అనే 14 ఏళ్ల బాలుడిని పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ పోలీసులు చేసిన చర్యను తప్పుపడుతున్నాడు, రౌడీ షీటర్లకు అండగా నిలుస్తున్నాడు. పైగా ఈ రౌడీ షీట్లన్నీ కూడా వీళ్ళ మీద ఓపెన్ చేసింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వం ఓపెన్ చేసిన రౌడీ షీట్లు కాదు, ఈ ప్రభుత్వం పెట్టిన క్రిమినల్ కేసులు కాదు. గంజాయి బ్యాచ్లకు, రౌడీ షీటర్లకు బెదురు పుట్టించడానికే పోలీసులు నడి రోడ్డు మీద వీళ్ళని కొట్టారు. ఇంకోటి, డాక్టర్లు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారని ఈయన వాళ్ళ వైద్య నివేదికలు చూసిన తర్వాత మీడియా ముందు చెప్తాడు. తప్పుడు నివేదికలు ఇప్పించడంలో జగన్మోహన్ రెడ్డి ఎక్స్పర్ట్. రఘురామకృష్ణరాజు గారిని కొట్టినప్పుడు, జీజీహెచ్లో చికిత్స పొందినప్పుడు ఆ సూపరింటెండెంట్ ప్రభావత్తో తప్పుడు నివేదికలు ఇప్పించాడు. ఆవిడ ఆ కేసులో ఇరుక్కుంది. ఆవిడ డాక్టర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చింది. అరికాళ్ళు పగలగొడితే సోరియాసిస్ వల్ల అలా పగిలినాయి అని చెప్పి బలవంతంగా రిపోర్ట్ రాయించింది ఆవిడ మీద జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చాడు ఆ రోజున. ఏదైనా తెనాలిలో జగన్మోహన్ రెడ్డి పర్యటించడం, రౌడీ షీటర్లని పరామర్శించటం, వాళ్ళకు మద్దతుగా నిలవటాన్ని సమాజంలో 180 మంది
వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మనస్తత్వానికి ఇది నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. ఈ పర్యటన వల్ల రాబోయే 2-3 ఎన్నికల్లో తెనాలిలో వైసీపీ గెలిచే ప్రశ్నే లేదని తెనాలి వాసులు చెప్తున్నారు. కళలకు, సంస్కృతికి, సాహిత్యానికి పుట్టినలు తెనాలి. ఆంధ్ర ప్యారిస్గా పేరొందిన తెనాలి ఇవాళ రౌడీలకు నిలయంగా మారింది. కారణం అక్కడ ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు పనిచేసిన అన్నాబత్తిన శివకుమార్. అతని అండతో రౌడీలు చెలరేగిపోయారు. ఐతనగరే కాదు, తెనాలి మొత్తం వీళ్ళ ప్రభావం ఉంది. తెనాలిలో అరాజక శక్తులు రాజ్యం వెళ్తున్నాయి. వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిందే, లేదంటే వీళ్ళు దారికి రారు. జగన్ పర్యటన మూలంగా 2 మంచి విషయాలు ఉన్నాయి. ఒకటేంటంటే జగన్ తన కొరువు తానే పెట్టుకున్నాడు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయంటారు చూడండి, అట్లా రాజకీయ ఆత్మహత్య కింద లెక్క. రెండోది ఏంటంటే ఆయన పర్యటనకు వ్యతిరేకంగా దళిత సంఘాలు కూడా నిరసన తెలిపినాయి. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక దళిత కుర్రాడు నూతక్కి శ్రీకాంత్ అనుకుంటే అతని పేరు, అతని హత్య జరిగింది. అతని కేసు ఎందుకు ఆ రోజున మీరు డీల్ చేయలేదు, పట్టించుకోలేదని నిరసన వ్యక్తం చేశారు. నల్ల కండువాలు, నల్ల బెలూన్లు ఎగరేశారు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి అడ్డం వెళ్ళి. అలాగే ఎంఆర్పిఎస్ వాళ్ళు, మాది రిజర్వేషన్ పోరాట సమితి వాళ్ళు కూడా జగన్ పర్యటన మీద నిరసన వ్యక్తం చేశారు. జగన్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ గలబాలో చిక్కుకొని కొంతమంది వైసీపీ నాయకులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఇలాగే క్రిమినల్స్, రేపిస్టులు, రౌడీలకు మద్దతుగా రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నెత్తిని తడిగుడ్డేసుకొని ఇంకో 10 ఏళ్ళు నిశ్చింతగా పరిపాలించవచ్చు. Like, share and subscribe to Rajaniti channel.